హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి కుటుంబం బాగోవాలని, ప్రతి ఒక్కరి క్షేమము కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, మీ ప్రార్థన అవసరతలు తెలియచేయండి. తప్పకుండా ప్రభు సన్నిధిలో మీకున్న ప్రతి అవసరతల కొరకు యేసయ్య నామములో ప్రార్థిస్తూ ఉన్నాం. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలను చేయునుగాక. ఈ యొక్క సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చదువుకుందాం. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకిష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన వెనుకల్లో దీవించునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ రీతిగా ఆయన సెలవిస్తూ ఉన్నాడు, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, నేను ఎల్లప్పుడూ ఆయనకిష్టమైన కార్యమును చేదునని యేసయ్య చెప్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే పరలోకమందున్న తండ్రి ప్రభు అయిన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించి ఉన్నారు. అందుకే ప్రభు అంటున్నాడు, నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడని యేసు ప్రభు చెప్తూ ఉన్నారు. గమనించండి ప్రియులారా, యేసు ప్రభు శిష్యుల్లో ఒక శిష్యు పిలుపు అంటాడు, యేసు మాకు తండ్రిని కనుపరచమని అడిగితే యేసయ్య అంటాడు, ఇంతకాలం నేను మీతో ఉన్నాను కదా, నన్ను చూస్తే తండ్రిని చూసినట్లని యేసయ్య చెప్పి ఉన్నాడు. తండ్రిని నేనును ఏకమై ఉన్నానని యేసయ్య చెప్పి ఉన్నారు. ప్రియులారా, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు గనుక నేను ఆయనకి ఇష్టమైన కార్యమును ఎల్లప్పుడూ చేదునని ప్రభు అయిన యేసుక్రీస్తు మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. గమనించండి ప్రియులారా, దేవుడు మనకి తోడుగా ఉండాలి అంటే మనము ఎల్లప్పుడూ కూడా ఆయనకు ఇష్టమైన కార్యము చేయాలని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది. ఈ రోజున చాలామంది అప్పుడప్పుడు దేవునికి ఇష్టమైన కార్యం చేయడం కాదు, అప్పుడప్పుడు దేవునికి ఇష్టలుగా ఉండడం కాదు, కానీ మనము ఎల్లప్పుడూ కూడా దేవునికి ఇష్టమైన కార్యం చేయాలని దేవుడు తన వాక్యంలో తెలియజేస్తూ ఉన్నాడు. కొంతమంది ఆదివారం ఆరాధనకి వెళ్తారు, దేవుని సన్నిధిలో ఎంతో దేవునికి ఇష్టమైన వారిగా, ఎంతో భక్తిపరులుగా కనబడతారు. తర్వాత మళ్ళా సోమవారం నుండి శనివారం దాకా కూడా వారికి ఇష్టం వచ్చినట్లుగా, వారికి నచ్చినట్లుగా బ్రతుకుతారు. దేవుని బిడ్డలారా, మనం ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళి ఎలాగైతే ఆయనకి ఇష్టలుగా ఉండాలనుకుంటామో, ఆయనకు ఇష్టమైన బిడ్డలుగా జీవించాలనుకుంటామో, అలాగే ప్రతిరోజు కూడా నీ జీవితంలో ఆయనకి ఇష్టమైన కార్యం చేయాలని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. గమనించండి ప్రియులారా, దావీదు అంటాడు, నేను చిరకాలము యెహోవా మందిరములో నివాసము చేయగోరుచున్నాను అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? చిరకాలము యెహోవా మందిరంలో నివాసం చేయకూడదు అన్నాడంటే పని పాట మానేసి ఇంకెప్పుడు అలా దేవుని మందిరంలో కూర్చోమని అర్థమా? అది కాదు. దేవుని బిడ్డలారా, నేను ఎక్కడ ఉన్నా దేవుని బిడ్డను అనే విషయం మాత్రం మనము మర్చిపోకూడదు. మనము మన గ్రామంలోనే కాదు, వేరే గ్రామంలో ఉన్నా, ఒక మార్కెట్కి వెళ్ళినా, ఒక బస్ స్టాండ్లో ఉన్నా, ఏమండి ఇంకా 10 మందిలో ఉన్న, స్నేహితుల మధ్య ఉన్న, బంధువుల మధ్య ఉన్న, మనము దేవుని బిడ్డలనే విషయం మాత్రం మర్చిపోకూడదు. దేవుని బిడ్డలారా, మనము ఆయనకి ఇష్టమైన కార్యము చేసేవారిగా ఉండాలి. గమనించండి, అప్పుడప్పుడు మనము ఆయనకి ఇష్టలు ఉండడం కాదు, కేవలం ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళి ఆరాధించినప్పుడు ఆయనకి ఇష్టలు ఉండడం కాదు, మనం ఎల్లప్పుడూ కూడా ఆయనకి ఇష్టమైన కార్యం చేసేవారు ఉండాలి. యేసయ్య అంటున్నాడు, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు,
నేను ఎల్లప్పుడూ ఆయనకి ఇష్టమైన కార్యము చేదును, ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని యేసు ప్రభు చెప్తూ ఉన్నారు. ఈ రోజున ప్రభు నీకు తోడుగా ఉండాలి అంటే, నిన్ను ఆయన ఒంటరిగా విడిచిపెట్టుకోకుండా ఉండాలి అంటే నువ్వు చేయవలసింది ఒకటి ఉంది. అది ఏమిటంటే ఎల్లప్పుడూ కూడా ఆయనకి ఇష్టమైన కార్యం చేసే బిడ్డగా ఉండాలి. ఎప్పుడు కూడా ప్రతిరోజు నీ జీవితంలో ఆయనకి ఇష్టమైన బిడ్డగా, ఆయనకి ఇష్టమైన కార్యం చేసే బిడ్డగా నీ ఉండాలని దేవుడు తన వాక్యములో తెలియజేస్తూ ఉన్నాడు. ఈ రోజున నీ ఆత్మీయ జీవితం ఎలాగుంది? అప్పుడప్పుడు దేవునికి ఇష్టడుగా కనబడుతున్నవేమో, అప్పుడప్పుడు భక్తి చేస్తున్నవేమో. లేదు దేవుని బిడ్డ, నీవెప్పుడు నీ జీవితాంత కాలంలో కూడా నువ్వు ఆయనకి ఇష్టడుగా శరకాలము యెహోవా మందిరంలో నివాసం చేయకూడదని చెప్పిన దావీదులాగా నువ్వెక్కడ ఉన్నా సరే నేను దేవుని బిడ్డను అనే విషయం మర్చిపోకుండా తప్పకుండా నువ్వు ఆయనకి ఇష్టమైన కార్యం చేసావనుకో, దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఆయన నిన్ను విడిచిపెట్టడని వాక్యం చెప్తుంది. ప్రియులారా, ఏమండి, దేవుడు మనకు తోడుగా ఉండాలి అంటే, ఆయన మనల్ని ఒంటరిగా విడిచిపెట్టకూడదంటే మనము ఈ కార్యం చేయాలి. అదేమిటంటే ఆయనకి ఇష్టమైన కార్యం చేయాలి. నీకు ఇష్టం వచ్చినట్లుగా బ్రతకడం కాదు, నీ ఇష్టాన్ని చంపేసుకోవాలి. నీకు ఇష్టమైనది చంపుకుని దేవునికి నువ్వు ఇష్టడుగా మారిపోవాలి. కనుక నీవెల్లప్పుడు కూడా ఆయనకి ఇష్టమైన కార్యం చేయాలి. అలాగూ చేసినప్పుడు ప్రభు నీకు తోడుగా ఉంటాడు. ఆయన నిన్ను ఒంటరిగా విడిచిపెట్టాడు. కనుక ఈరోజు ఈ వాక్యం ఏంటో నీ జీవితంలో నువ్వు ఆయనకి ఇష్టమైన కార్యం చేయి, ఆయనకి ఇష్టడుగా బ్రతుకు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలైనట్టు అసాధ్యమని వాక్యం చెప్తుంది. దేవునికి ఇష్టలుగా బ్రతుకుతాం, దేవునికి ఇష్టమైన వారుగా జీవిద్దాం. మనకి ఇష్టమైన వారుగా కాకుండా దేవునికి ఇష్టలుగా మనం జీవిద్దాము. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించి సహాయము చేయలాగున ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు అయా. యొక్క సమయంలో నీ పరిశుద్ధ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. నేను ఎల్లప్పుడూ ఆయనకి ఇష్టమైన కార్యమే చేదును గనుక ఆయనను ఒంటరిగా విడిచిపెట్టలేదని ప్రభువా మీరు చెప్పిన మాట బట్టి వందనాలు. నైనా మేము కూడా నీకు ఇష్టమైన కార్యాన్ని ఎల్లప్పుడూ చేసేవారుగా మమ్మల్ని చేయండి నాయన. ఈ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారో, కేవలం దేవుని మందిరము ఆదివారం ఆరాధనకి వెళ్ళినప్పుడే నీకు ఇష్టలుగా ఉండడం కాకుండా, అప్పుడప్పుడు నీకు ఇష్టలుగా కాకుండా ఎల్లప్పుడూ కూడా నీకు ఇష్టలుగా బ్రతికే జీవితాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి. నీకు ఆయాసకరమైనది ఏదైనా ఉంటే, నీకు ఆయాసకర జీవితం ఏదైనా ఉంటే విడిచిపెట్టి నీకు ఇష్టలైన వారికి జీవించే భాగ్యం దయచేయండి. యేసు నామములో ఎవరే బలహీనతలో ఉన్నారో, ఏ సమస్యలు ఉన్నారో మీ నామములు విడిపించండి. ప్రతి ఒక్కరి పట్ల నీ గొప్ప కార్యం చేయండి ప్రభువా. గొప్ప నెమ్మది సమాధానాన్ని గ్రహించమని, మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసు పరిశుద్ధ నామములో మిక్కిలి వింతడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పరమతండ్రి దేవుని ప్రేమ, కుమారుని క్రీస్తు కృప, పరిశుద్ధాత్మను సహవాసం ఈ వాక్యం విన్న బిడ్డలందరికీ ఆయన కృపతోడే నడిపించి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం.